अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమేన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సుఖాలు కురిపించడం వల్ల ఆమేన్. హజరత్ అనస్ రజల్లాహు గారి కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత ఒకసారి హజరత్ అబూ బకర్ రజల్లాహు గారు మరియు వీరు ఉమర్ రజల్లాహు గారితో ఒకసారి ఏమన్నారంటే ఉమ్మే ఐమన్ రజల్లాహు గారి దగ్గరికి వెళ్ళి ఆమెను మనం పరామర్శిద్దామా అంటే ఆమెను మనం కలుద్దామా అని వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం జరిగింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమెను పరామర్శించడానికి వెళ్ళేవారు అప్పుడప్పుడు. మరి మనం కూడా ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నప్పుడు అలా చేసేవారు కదా, ఇప్పుడు మనం కూడా అలా వెళ్ళి మరి పరామర్శిద్దామా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారు. అంటే ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా కలిసి ఆమె దగ్గరికి వెళ్ళారు. వెళ్ళగానే ఆమె ఇంతకుముందు విషయాలన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకొని ఆమె ఒకటిసారి బావురమని బిగ్గరగా ఏడవటం ప్రారంభించింది. అప్పుడు ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శిష్యులు ఏమన్నారంటే, దైవ ప్రవక్తకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఈ లోకంలో కంటే దేవుడి దగ్గర ఇహలోకం కంటే అక్కడ ఎంతో శ్రేష్టమైన స్థానం లభిస్తుంది అని నీకు తెలియదా అమ్మా అని చెప్పి వారు అన్నారన్నమాట. ఇక ఆమెను ఆ విధంగా ఓదార్చారు. అప్పుడు ఆమె దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలాంటి అంటే ఆయన గతించినందుకు అటువంటి విషయంలో ఇంకా నేను ఇలా చేయడం లేదు, నేను వేరే విషయంలో ఇక్కడ నాకు ఏడుపు వచ్చింది. అదేమిటి అంటే ఖురాను రావటం లేదా ఖురాన్ అవతరించడం ఆగిపోయింది కదా అని. అల్లాహు అక్బర్. వాళ్ళిద్దరూ ఆమెను ఓదారుస్తూ ఉంటే ఆమె ఏమన్నది, దైవ ప్రవక్తకు దేవుని దగ్గర గొప్ప స్థానం ఉంది అని తెలియక నేనేమి ఏడవట్లేదు, ఆయనకి మంచి స్థానం ఉంది దేవుడి దగ్గర, కానీ నేను ఏడిసేది ఎందుకంటే ఆకాశం నుండి ఖురాన్ అనే గ్రంథం వహీ రూపంలో అవతరిస్తూ ఉంది కదా, ఈ యొక్క దైవవాణి అవతరణ ఆగిపోయినందుకు నేను ఏడుస్తూ ఉన్నాను అని ఆమె చెప్పారు. అల్లాహు అక్బర్. ఆమె మాటలు వినగానే వాళ్ళిద్దరు కూడా ఏడవడం మొదలుపెట్టారు. అల్లాహు అక్బర్. ఆమెతో పాటు వాళ్ళు కూడా ఏడవడం మొదలుపెట్టారు. కానీ ఈ యొక్క హదీసు గనుక మనం చూసినట్లయితే ఇది సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో ప్రవక్త సహచరులు మరియు మహిమోన్నతుల అధ్యాయం నుంచి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. హజరత్ ఉమ్మే ఐమాన్ రజల్లాహు గారు ఎవరు అంటే అబిసినియా దేశానికి చెందిన ఒక బానిస స్త్రీ. ఈమె ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తండ్రి అబ్దుల్లా గారి దగ్గర ఈమె సేవకురాలుగా పనిచేసేది. ఎవరి దగ్గర? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తండ్రి అబ్దుల్లా గారి వద్ద ఈమె ఉమ్మే ఐమాన్ రజల్లాహు గారు బానిసగా పనిచేసేవారు. అప్పట్లో అబ్దుల్లా గారు మరణించిన తర్వాత అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తండ్రి మరణించిన తర్వాత మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టారు. ఆయనను పెంచడంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని పెంచడంలో ఆయన తల్లి ఆమీనాకు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తల్లి అయినటువంటి ఆమీనాకు ఉమ్మే ఐమాన్ రజల్లాహు గారు ఎంతగానో సహాయ సహకారాలు సేవలు అందించారు. ఆ తర్వాత కాలంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమెకు ఈ యొక్క బానిసత్వం నుండి విముక్తిని స్వేచ్ఛను ప్రసాదించి ఆమెను జైద్ బిన్ హారిసాకు ఇచ్చి వివాహం చేయడం కూడా జరిగింది. అల్లాహు అక్బర్. ఈ హదీసు ద్వారా మహాత్ములు దూరమైనప్పుడు ఏడవటంలో తప్పులేదు, కానీ ఎక్కువ రోజులు ఏడవకూడదు, గుర్తొచ్చినప్పుడు బాధపడటంలో తప్పులేదు. అదేవిధంగా తమ బంధుమిత్రులు తరచూ ఎవరినైతే సందర్శిస్తూ ఉంటారో కలుస్తూ ఉంటారో వారు తదనంతరం వారితోటి మనం కూడా మంచిగా మెలగాలి, కలవాలి, వారితో మంచి సంబంధాలు అంటే ప్రేమ, మంచి గౌరవం, మర్యాద మరియు ఇటువంటి మంచి సంబంధాలు కలిగి ఉండాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే వారు చనిపోయారు కదా, ఇంకా అవతల వారితో మనకి పని లేదని చెప్పి విడిచిపెట్టకుండా అవతల వారిని కూడా మనం వీరు బతికి ఉండగా ఎవరిలాగైతే వారిని వెళ్ళి కలిసి పరామర్శించి ఏదైతే వారి మధ్యలో ఏదైతే ఈ యొక్క గౌరవమైనటువంటి జీవితం ఉండేదో దానిని మనం కూడా ఆ గౌరవార్థం
మరి వారికి ఆ గౌరవాన్ని ఇవ్వటం కూడా చాలా మంచిది అని ఇది కూడా ఒక పుణ్యప్రదమైన ఒక కార్యంగా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఏదేమంటే నమాజు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు, దాన ధర్మాలు ఇవన్నీ ఎలాగైతే అల్లాని ఆరాధించటంలో ఆరాధనలో, అదేవిధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకు చూపించిన ప్రతి జీవన పద్ధతి కూడా ఆరాధనలో భాగమే. ప్రతి జీవన పద్ధతిలో చేసే ప్రతి విషయం కూడా అల్లాని ఆరాధించే భాగమే. ఎందుకంటే అల్లా ప్రవక్త ద్వారా మనకి చెప్పిన పద్ధతి ప్రకారం మనం జీవించడం కూడా అల్లాని ఆరాధిస్తూ ఉన్నట్టే అనమాట. అల్లా మాట విన్నట్టే, అల్లాని గౌరవిస్తూ ఉన్నట్టు అనమాట. ఏదేమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, మమ్మల్ని మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని కీడుల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల, అల్లా ప్రవక్త ద్వారా మాకు ఇచ్చినటువంటి మరి ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులు మేము కూడా తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియనితో మా సోదరి సహోదరులపై భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.